దీని మీదనే ఈరోజు సోషల్ మీడియా విషయంలో కూడా కంపల్సరీగా మేము కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో దాని మీద ఒక చట్టాన్ని చేయడానికి ఎస్పెషల్లీ మీరు ఒక విషయం ఇక్కడ ఆలోచించాలండి. మేము రాజకీయ కక్షతో మేము పనిచేయట్లేదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మన నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, సత్యప్రసాద్ గారు ఒక సోషల్ మీడియా ఇష్యూస్లో ఎలాగ తీసుకుందాం, ఎలాగ వీటిని రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎస్పెషల్లీ ప్యూర్లీ ఆ కమిటీ కూడా మేము మాట్లాడుకునేటప్పుడు ఫర్దర్గా వచ్చిన తర్వాత చాలా ఇష్యూలు వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో అబ్యూజింగ్స్ ఉన్నాయి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎజెండా. తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు కూడా బాగా అడిక్ట్ అవుతున్నారు. ముందు చిన్నపిల్లలకి సంబంధించి మనం ఒక టైం పీరియడ్ పెట్టుకొని, ఒక ఏజ్ లిమిట్ పెట్టుకొని సోషల్ మీడియాకి దూరంగా పెట్టాలి. మేము ఇదే మాట్లాడుకుంటుంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అవుతున్నప్పుడు మాకు మెటా నుంచి వీళ్ళందరూ కూడా మొత్తం కంప్లైంట్స్ వచ్చారు. వాళ్ళు మెయిన్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చారు. మెటా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఎక్స్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటే లోకేష్ బాబు గారి నోట్లోంచి వచ్చిన ఫస్ట్ పదం ఏంటో చెప్పనా? నా నాయకుడని నేను గర్వంగానే చెప్తున్నాను. నేను గొప్పగా చెప్పడం కాదు, ఇది నిజం చెప్తున్నా. నేను పక్కన కూర్చొని సోషల్ మీడియా కేసెస్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ అంటే దాని గురించి కూడా చేద్దాము అమ్మా. ఫస్ట్ సోషల్ మీడియాని పిల్లలు ఎడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడి ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. వీరిని 13 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని దూరంగా పెట్టడానికి మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక ఎన్ఫోర్స్మెంట్ రెడీ చేయాలి. ముందు దాని సంగతి చూసి తర్వాత దీని సంగతి ఆలోచిద్దాం. అదే ఆ విజ్ఞత కలిగిన నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నువ్వు ఈరోజు మాట్లాడతావు మా నాయకుల గురించి.